దత్తు గారు ప్రమోషన్‌లేవండి. ఏం ప్రమోషన్‌లురా? ముందుగా ఒక మాట చెప్తున్నాను. ఇప్పటి వరకు 'కల్కి' మూవీకి సంబంధించి ఎటువంటి నెగటివిటీ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన కాంటెంట్ అంత ప్రామిసింగ్‌గా ఉంది కాబట్టి. కానీ మూవీ ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి వైజయంతి మూవీస్ వాళ్ళే దగ్గరుండి నెగటివిటీని పెంచుతున్నారు. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఒక వర్గానికైతే అసలు ఈ సినిమా మీద ఎటువంటి బజ్ కూడా లేదు. మీరిక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను 'కల్కి 2898 ఏడీ' మీద నెగటివిటీనైతే స్ప్రెడ్ చెయ్యట్లేదు. వైజయంతి వాళ్ళని మేల్కోమని చెప్తున్నాను. ఆల్సో ఎప్పటిలాగానే ఈ వీడియోకి ఒక 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కొంచెం దయతో ఆలోచించి లైక్స్ టార్గెట్‌ని పూర్తి చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను మామ. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లోని ఒక చిన్న పాయింట్ చెప్తాను. కొంచెం అది కూడా విని మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. వాయిస్ వాలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఎంత చిన్న సినిమాకైనా, ఎంత పెద్ద బడ్జెట్ ఉన్న మూవీకైనా సరే ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా తీస్తున్నామని చెప్పి జనాల్లోకి వెళ్ళేది, వాళ్ళకి తెలిసేది ఈ ప్రమోషన్స్ వల్లే. అలాంటిది 600 కోట్ల బడ్జెట్ పెట్టుకొని ప్రభాసు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, కమల్ హాసన్ లాంటి స్టార్ కాస్ట్‌ని పెట్టుకొని సరైన ప్రమోషన్స్ చేయకపోతే అప్పుడు సినిమా మీద ఉండే హైప్ అంతంత మాత్రంగానే ఉంది. మరంతే అలాగే ఉంటది. సరే, స్టార్టింగ్‌లోనే నెగెటివ్‌గా మాట్లాడడం కరెక్ట్ కాదు గానీ, మొదటిగా వీళ్ళ ప్రమోషన్స్‌లో ఉండే పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. స్క్రాచ్ ఎపిసోడ్స్. మేము ప్రతీదీ స్క్రాచ్ నుంచి తయారు చేస్తున్నాం అని చెప్పారు. మొదటగా స్క్రాచ్ ఎపిసోడ్స్‌లోని టైర్ గురించి చూపిచ్చారు. ఎక్కువ టైం తీసుకున్నామన్నారు. దానికే సిల్లీ అనిపించింది చాలా మందికి. నెక్స్ట్ రైడర్స్ కోసం అని చెప్పి ఇంకొక ఎపిసోడ్‌ని రిలీజ్ చేశారు. అది కొంచెం సీరియస్‌గా అనిపించింది. అంటే వీళ్ళు సినిమా మీద చాలా సీరియస్‌గా వర్క్ చేస్తున్నారని జనానికి అర్థమయ్యింది. బుజ్జి ఎపిసోడ్‌కైతే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది జనానికి. నెక్స్ట్ కామికాన్ ఈవెంట్. ఇండియా నుంచి మొట్టమొదటిసారి కామికాన్ ఈవెంట్‌కి వెళ్లి మరీ ప్రమోట్ చేసిన మూవీ 'కల్కి 2898 ఏడీ'. ఆ ఈవెంట్‌లో రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. కామికాన్‌లో ప్రమోట్ చేయడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఆడియన్స్ వరకు కూడా ఈ సినిమా అనేది వెళ్తుంది. అంటే అక్కడ వరకు రీచ్ అవుతుంది. దట్స్ రియల్లీ ఎ గ్రేట్ మూవ్ అని చెప్పాలి. నెక్స్ట్ బుజ్జి వెహికల్. వెహికల్ అంటే ఏదో ఒక నార్మల్‌గా ఒక బొమ్మలాగా తయారు చేసి దానికి వీఎఫ్ఎక్స్‌ని యూజ్ చేసి సినిమాలో చూపిస్తారు అని అనుకుంటే, నిజంగానే అలాంటి వెహికల్‌ని తయారు చేశారు. అండ్ ఆ వెహికల్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక ఈవెంట్‌ని పెట్టారు. అండ్ ప్రెజెంట్ ఇండియన్ రోడ్స్ మీద తెగ హడావిడి చేస్తుంది బుజ్జి. నెక్స్ట్ బుజ్జి అండ్ భైరవ ప్రీలూడ్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక మూవీ కోసం అని చెప్పి ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయడానికి మన ఇండియా నుంచి ఒక యానిమేటెడ్ సీరీస్‌ని ప్లాన్ చేశారు. దట్స్ రియల్లీ అమేజింగ్ అని చెప్పాలి. ఈ సీరీస్ వల్ల ఏంటంటే, కల్కి వరల్డ్ అండ్ భైరవ క్యారెక్టర్ కోసం, బుజ్జి యొక్క బయోడేటా కోసం మనకి డీప్‌గా తెలుస్తుంది. అండ్ ఆన్‌లైన్ ఆడియన్స్‌కి ఏంటంటే, బుజ్జి అండ్ భైరవ సీరీస్ వల్ల మూవీ మీద ఇంకా హైప్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఫైనల్లీ ప్రమోషన్స్ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకున్న విధానం బాగుంది. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పటి వరకు ఏవి పాజిటివ్స్ అనుకున్నామో అవే మైనస్‌లు కూడా అయ్యాయి. నాకర్థం కాలేదు సార్. నంబర్ 1 స్క్రాచ్ ఎపిసోడ్స్. అవేంటంటే ఎప్పటికో అమావాస్యకో, పున్నమికో అన్నట్టుగా ఎలా వచ్చి అలా ఎళ్ళిపోయేవి. నంబర్ 2 కామికాన్ జరిగి 1 ఇయర్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఎప్పుడో ఈ మూవీ గురించి మర్చిపోయి ఉంటారు. నంబర్ 3 బుజ్జి కోసం అంత హైప్ ఇచ్చి, షేర్ ఆటోని తిప్పినట్టు రోడ్ల మీద తెగ తిప్పేసి, కట్ చేస్తే ట్రైలర్‌లోని బుజ్జిని కనీసం 10 సెకండ్స్ కూడా చూపిచ్చరు. ఉన్న ఆ కొద్ది ఫ్రేమ్స్‌లో ఒక దగ్గర అశ్వత్థామ దాన్ని అశ్విని దత్ గారు బుజ్జి ఈవెంట్‌లోని ఒక మాట అన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు చిన్న సినిమా, రిలీజ్ అయిన తర్వాతే పెద్ద సినిమా. ఆయన ఆ మాట అన్న తర్వాత నేనేమనుకున్నానో తెలుసా? ఇంటర్నేషనల్ లెవెల్‌లోని రిలీజ్‌కి ముందు ఇది చిన్న సినిమానే, రిలీజ్ అయిన తర్వాత పెద్ద మూవీ అవ్వుద్ది అనే అభిప్రాయంలో ఉన్నాను నేను. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ అనేవి ఒక చిన్న సినిమాకి కూడా చేస్తున్నట్టుగా లేవు కదా! సరే, ఇంత చెప్తున్నావు కదా! మరి ప్రమోషన్స్ అనేవి ఎలా ఉండాలని నువ్వనుకుంటున్నావని చెప్పి మీలో కొంతమందికి డౌట్ రైజ్ అయ్యే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేదో పెద్ద పీఆర్ మెంబర్‌నైతే కాదు. నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ అయితే లేదు.
కానీ నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఓకే. ఈ సినిమా ఒక డిస్టోపియన్ వరల్డ్‌లోని మైథాలజీ, నథింగ్ బట్ అవర్ హిస్టరీ యొక్క రిఫరెన్సెస్ తీసుకొని చేస్తున్న ఒక సైఫై మూవీ. సో, ఈ మూవీ కోసం తెలిసేలాగా మీరు ఆన్‌లైన్‌లో ఉండే ఆడియన్స్‌ని ప్రిపేర్ చేస్తే సరిపోదు. ఆఫ్‌లైన్‌లో ఉండే ఆడియన్స్‌ని అంటే బీసీ సెంటర్స్‌లో ఉండే ఆడియన్స్‌ని కూడా కరెక్ట్‌గా ప్రిపేర్ చెయ్యాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆన్‌లైన్ ఆడియన్స్ ఉంటే సరిపోదు. ఆఫ్‌లైన్ ఆడియన్స్ కూడా ఉంటేనే హ్యూజ్ మార్జిన్‌లో అయితే కలెక్షన్స్ అయితే కొట్టగలరు. ఆల్సో ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అందరికీ రీచ్ అవ్వాలంటే వాళ్ళకి రీచ్ అయ్యేలా ప్రమోట్ చెయ్యాలి. ఆడియన్స్‌ని ప్రిపేర్ చెయ్యాలి. సపోజ్ మీకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రీవియస్‌గా రాజమౌళి గారు 'ఈగ' మూవీ అయితే తీస్తున్నారన్న విషయం తెలిసిన తర్వాత 'ఈగతో' సినిమా ఏంటి అని చెప్పి కొంతమంది ఆశ్చర్యపోయారు. ఇంకొంతమంది 'ఈగతో' సినిమానా అని చెప్పి కామెంట్స్ కూడా చేశారు. సో, అందుకే ఒక స్టెప్ ముందుకొచ్చి ఆయన మూవీ యొక్క కథ మొత్తం చెప్పేశారు. అంటే ఇప్పుడు నేను 'కల్కి' మూవీ స్టోరీ మొత్తం నాగిమావ చెప్పేయాలి అని అనట్లేదు. ఆ క్యారెక్టర్ కోసం, ఆ వరల్డ్ కోసం అందరికీ తెలిసేలాగా ఇంటర్వ్యూస్, ఈవెంట్స్, పోస్టర్స్, బ్యానర్స్, ఫ్లెక్సీస్ ఇలా చాలా చెయ్యొచ్చు. గట్టిగా కొడితే ఇప్పటి వరకు ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు అంతే. మీరు ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నారంటే మిగతా లాంగ్వేజెస్‌కి రిలేటెడ్ సిటీస్‌కి వెళ్లి ఇంటర్వ్యూస్ అండ్ ఈవెంట్స్‌ని క్రియేట్ చేసి మూవీని ప్రమోట్ చెయ్యాలి. ఇప్పటి వరకు వీళ్ళెక్కడికి వెళ్ళలేదు, ఏమీ చెయ్యలేదు. ఇక్కడ మళ్ళీ రాజమౌళి గారిని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం అని చెప్పి ఇంచ్ గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి భయంకరంగా ప్రమోట్ చేశారు. అండ్ అదే మూవీ సక్సెస్ విషయంలోని కీ రోల్ ప్లే చేసింది. ఈవెన్ జపాన్ రిలీజ్ ఉంటే జపాన్‌కి వెళ్లి మరీ మూవీని ప్రమోట్ చేశారు. మీరా చూస్తే తెలుగు స్టేట్స్‌లోనే సరిగ్గా మూవీని ప్రమోట్ చెయ్యట్లేదు. అలాంటిది ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రమోట్ చేస్తారన్న నమ్మకం ఏంటి? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నెక్స్ట్ సాంగ్స్. మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయని చెప్పి న్యూస్ వచ్చింది. ఒక్క సాంగ్ కూడా ఇప్పటికీ రిలీజ్ చెయ్యలేదు. లాస్ట్ మినిట్‌లోని ఒక ప్రమోషనల్ సాంగ్‌ని రెడీ చేశారు అండ్ రిలీజ్ చేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి ఆ సాంగ్ నచ్చిందో ఏమో నాకు తెలీదు గానీ, నాకైతే ఆ సాంగ్ అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. ఆ సాంగ్ ప్రమోషన్స్‌కి ఏమాత్రం పనిచేయదు. మరి మూవీలో ఉంది అని చెప్పిన ఆ డ్యూయెట్, మాస్ బీట్ ఎక్కడ? మూవీని ప్రతి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా చేసేవే సాంగ్స్. మీరేమో సాంగ్స్‌ని లోపల దాచిపెట్టి కూర్చున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నో పంక్చువాలిటీ. ఒక టైంకి అప్డేట్ అంటారు. ఆ టైం అయిపోద్ది. ఇంకా టైం అవ్వుద్ది. ఇంకా టైం అవ్వుద్ది. లాస్ట్‌కి దిక్కుమాలిన టెక్నికల్ ఇష్యూ అన్న పేరుతోని ఉదయం రిలీజ్ చేయాల్సిన అప్డేట్‌ని రాత్రికి రిలీజ్ చేస్తారు. ఇలా అయితే ఆడియన్స్‌కి చిరాకు రాదా? ఫ్యాన్స్‌కి మండదా? ఇలా అయితే ఎలా? హౌ? ఇప్పుడు ఇంకొంతమందికి ఇంకో డౌట్ రావచ్చు. మామ మరి 'సలార్‌కి' అసలు ప్రమోషన్సే చెయ్యలేదు. కానీ 600 కోట్ల పైనే కలెక్ట్ చేసింది కదా! అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'సలార్' ఈజ్ అ కమర్షియల్ మాస్ మూవీ. మాస్ మూవీ అంటేనే ఆటోమేటిక్‌గా బీసీ సెంటర్స్‌లోనే హైప్ అనేది ఉంటుంది. కానీ ఇది సైఫై మూవీ. బీసీ సెంటర్స్‌కి నువ్వు తెలిసేలా చెయ్యాలి. ఇదయ్యా నా సినిమా ఇలా ఉంటాది అని చెప్పి. అండ్ ఇంకొకటేంటంటే 'సలార్' కాంబినేషన్‌కి, ఆ మూవీలో ఉండే కంటెంట్‌కి సరైన ప్రమోషన్స్ చేసుంటే 1000 కోట్లు కొట్టగల బొమ్మ అది. జస్ట్ బికాస్ ఆఫ్ లో ప్రమోషన్స్ 600 దగ్గరికెళ్లి ఆగిపోయింది. మీ బడ్జెట్టే 600 కోట్లు ఇక్కడ. థియేట్రికల్ బిజినెస్ ఎటు చూసినా 450 కోట్ల వరకు అవ్వుద్ది. మరి బ్రేక్ ఈవెన్‌ని కొట్టాలంటే ఇలాంటి ప్రమోషన్స్‌తో అస్సలు కుదరని పని. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది బీభత్సంగా ఉండాలి. జనం గ్యాప్ లేకుండా పదే పదే ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఓటీటీ రిలీజ్ అనేది మినిమమ్ 8-10 వీక్స్ దూరంగా ఉండాలి. ఇవన్నీ జరిగితేనే ఒక 50% వరకు ఛాన్స్ ఉంది. లేదా అంతే సంగతులు. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవ్వాల్సిన మూవీ కాస్త పాలకూర పప్పులోని తాలింపవుద్ది. మేమేదో 'కల్కి 2898 AD' వల్ల ఇంటర్నేషనల్ లెవెల్‌లోని ఒక హడావిడి క్రియేట్ చేస్తాము. ఇండియన్ సినిమా లెవెల్ ఇంకొంచెం పెరిగిపోద్ది అని అనుకుంటూ ఉంటే మీరు చేసే పనుల వల్ల నీరసం వస్తుంది. అండ్ ఇంకొకటి చెప్తున్నాను. ప్రభాస్ గారు ఉన్నారు కదా కాపాడేస్తారు అనే ఇమాజినేషన్‌లో అయితే బ్రతకద్దు. కళ్ళు తెరిచి చూడండి. ప్రీవియస్‌గా 'సాహో' మూవీకి సుజిత్ గారు 1 మూవీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అని చెప్పి బాలీవుడ్ ప్రమోషన్స్ అన్నీ ప్రభాస్ గారు ఆయన భుజాల మీద వేసుకున్నారు. టు యూజ్ ద క్రేజ్ ఆఫ్ 'బాహుబలి'. అండ్ అది చాలా బాగా సక్సెస్ అయ్యింది. 'సాహో' మూవీ బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రమోట్ చేశారు సినిమాని. అర్థమయ్యిందా? ప్రమోట్ చేశారు. మరి నాగశ్విన్ గారు, ఐ అగ్రీ. నాగశ్విన్ గారు చాలా మంచి డైరెక్టర్. కానీ గట్టిగా కొడితే తెలుగు స్టేట్స్‌లో తప్ప ఆయన గురించి ఇంకెక్కడా తెలీదు. దెన్ హౌ? ఎలా? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మూవీస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఇంకొకటేంటంటే ఇంగ్లీష్ రిలీజ్ కూడా ఉందని చెప్పి అప్పుడెప్పుడో న్యూస్ వచ్చింది. ఇలాంటి ప్రమోషన్స్‌తో సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు సింపుల్‌గా ఒకటే మాట అంటారు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా.
సో ఇప్పటికైనా కాస్త మేల్కోండి. మీరు తీసిన సినిమా అండ్ అందులో కాంటెంట్ ఆకాశమంతా. అందులో కనీసం 10 మేఘాలనైనా యూజ్ చెయ్యండి. వర్షం కురిస్తేనే పంట పండుద్ది, ప్రమోషన్స్ చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మంచి కాంటెంట్ ఉన్న సినిమాని చేజేతులా దాన్ని నాశనం జేసుకోవద్దు. అలా చేశారనుకోండి అంతకంటే దారుణం ఇంకొకటుండదు. ఒకవేళ వైజయంతి వాళ్ళు ఈ వీడియో చూసినా, వాళ్ళ టీమ్ ఈ వీడియో చూసినా కొంచెం మేల్కోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ లాస్ట్‌లో ఒక మాట చెప్దాం అనుకున్నాను. 'కల్కి' స్టోరీ ప్రొడక్షన్‌కి చాలా మంచి అప్లాస్ వచ్చింది మామ. నచ్చిందని చెప్పి చాలామంది అన్నారు. యావరేజ్ ఉందని అన్నారు. బాలేదని కూడా కామెంట్స్ చూసాను. పాజిటివ్ ఆర్ నెగెటివ్ అందరూ వీడియో చూసి రెస్పాండ్ అయినందుకు రియల్లీ థాంక్ యూ సో మచ్. ఓన్లీ వన్ థింగ్ మేమేదైనా చెయ్యగలము అంటే, మీకు మంచి కాంటెంట్‌ని, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్రొవైడ్ చేస్తూ వీడియోస్ ఇవ్వడం తప్ప మేమింకేం చేయలేం. అండ్ 'శంబల' వీడియో ఫ్యాక్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తానని చెప్పాను కదా! నా బద్ధకం వల్ల కొంచెం లేట్ అయింది. ఐయామ్ రియల్లీ సారీ. ఆల్రెడీ సగం వరకు అయిపోయింది. మిగతాది కూడా కంప్లీట్ చేసి అప్‌లోడ్ చేసేస్తాను. ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో 'కల్కి'కి రిలేటెడ్‌గా చాలా వీడియోస్‌ని ప్లాన్ చేశాను. చాలా టాపిక్స్ ఉన్నాయి. మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా క్రేజీ అండ్ అమేజింగ్ టాపిక్స్ అయితే వస్తాయి వీడియోస్. డెఫినెట్‌లీ మీరు ఇంప్రెస్ అవుతారు ఆ వీడియో చూసిన తర్వాత. సో స్టే ట్యూన్ టు ఫ్యాక్ట్స్ ఛానెల్. కింద అశ్వత్థామ హిస్టరీకి సంబంధించిన వీడియో లింక్‌ను కూడా ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ప్రమోషన్స్ విషయంలోని 'కల్కి' మూవీ టీమ్ చేస్తున్న ఈ పని మీద మీ ఒపీనియన్ ఏంటో కాస్త కింద కామెంట్స్‌లో చెప్పండి. ఉంటానైతే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. ఇక్కడే ఉంది అప్లోడ్ బటన్. ఇది డిలీట్ అయిపోయిందేంటి?